హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను మీకు ఎంతో రుచికరమైన గాజర్ హల్వా చూపించబోతున్నానండి. పేరు వింటేనే నోరు ఊరుతుంది కదా. ఇది ఇందులో గాజర్ లో చాలా పోషక విలువలు ఉంటాయి. మనకి ఇంట్లో కూడా ఉన్న ఐటమ్స్ తో చాలా టేస్టీగా ఈ గాజర్ హల్వా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా గాజర్స్ ని ఒక పావు కేజీ గాజర్ తీసుకోవాలండి. మొత్తం అంతా నీట్ గా క్లీన్ చేసేసుకొని పైన తొక్క అంతా తీసేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ లో వేసుకోవాలి. లేదు తురుముకున్నా పర్వాలేదండి. తురమడానికి టైం పడుతుంది అనుకునే వాళ్ళు ఈ విధంగా మిక్సీ కొట్టుకోవచ్చు. నేనైతే ఒక 2 కప్స్ తీసుకున్నాను, చిన్న ముక్కలు కట్ చేసేసుకొని. ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. మరీ పేస్ట్ గా మనకి అవసరం లేదండి, కొద్దిగా గరుకుగానే ఉంటుంది, అలానే ఉండనియండి. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లోకి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా కరిగిపోవాలండి. నెయ్యి వేయడం వల్ల మనకి కమ్మటి వాసన, మనకి 2-3 డేస్ కూడా బయట పెట్టినా కూడా నిల్వ ఉంటుందండి. నెయ్యి మస్ట్ కంపల్సరీ నెయ్యి అనేది వాడుకోవాలి. ఇప్పుడు నెయ్యి బాగా కరిగిపోయింది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ గాజర్ తురుమంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. నెయ్యిలో దీన్ని ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించాలండి. ఈ గాజరు పచ్చి వాసన పోయే వరకు నెయ్యిలో ఈ విధంగా వేయించుకోవాలి. ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చి వాసన అంతా పోయిందండి. కలర్ కూడా చూడండి మనకి చేంజ్ అయింది కదా. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గించాలి. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత ఈ విధంగా నెయ్యిలో మనం ఒక 20 నిమిషాల వరకు ఈ విధంగా మగ్గించాలండి. ముందు 10 నిమిషాలు, తర్వాత కూడా ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు ఈ విధంగా నెయ్యిలో బాగా మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక పావు లీటరు పాలు వేసుకుంటున్నానండి నేను. పావు కప్పు పాలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలన్నీ కూడా బాగా ఈ గాజర్ తురుమంతటికి కూడా పట్టేసుకోవాలండి బాగా. ఇది ఒక 20 నుంచి 25 నిమిషాలు పడుతుంది మనకి ఈ పాలల్లో ఈ గాజర్ అనేది ఉడకడానికి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 25 నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గనించాలి. ఇప్పుడు ఒక 25 నిమిషాల తర్వాత చూసారు కదా, పాలన్నీ ఎగిరిపోయాయండి. పాలన్నీ ఇంకిపోయి ఈ హల్వా అనేది మనకి దగ్గర పడుతుంది. ఇంకా కొంచెం మనకి ఉడకాలండి. ఇంకా ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో షుగర్ వేసుకోవాలండి. టేస్ట్ కి సరిపడా చూసి వేసుకోవాలండి. గాజర్ ఆల్రెడీ కొంచెం తీయగానే ఉంటుంది కాబట్టి మనం దానికి టేస్ట్ కి సరిపడా షుగర్ అనేది వేసుకోవాలి. కొంతమంది చాలా ఎక్కువ స్వీట్ తినే వాళ్ళకి ఎక్కువ పడుతుంది, లైట్ గా తినే వాళ్ళు లైట్ గా చూసుకొని వేసుకోండి షుగర్ అనేది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకొక 10 నిమిషాలు బాగా దగ్గరికి మగ్గనియాలి. ఇప్పుడు షుగర్ కూడా బాగా కరిగిపోయిందండి ఇందులో. ఇప్పుడు దీనిలో ఇలాచీ పౌడర్ ఒక 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి అంతా కూడా. ఇది కంప్లీట్ మనకి ప్యాన్ నుంచి సపరేట్ గా వచ్చేస్తుందండి. మనకి బాగా ఉడికిపోతుంది, ఉడికిపోయినట్టు తెలుస్తుంది. అప్పుడు చాలా మంది కుక్కర్ లో పెట్టేస్తారండి త్వరగా అయిపోవాలి అనే ఉద్దేశం మీద. కాకపోతే అది ముద్దగా అయిపోయి టేస్ట్ అంతా పోతుందండి. కాబట్టి ఈ విధంగా పాన్ లో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ తీసి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు చిరంజి వేస్తున్నానండి నేను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇవి వేసి ఒకసారి ఫైనల్ గా బాగా కలిపేసుకోవాలండి. మనం కోవా కూడా వేసుకోవచ్చండి ఇందులో. కాకపోతే మనం ఏంటంటే ఇంట్లో సింపుల్ గా అప్పటికప్పుడు దొరికే వాటితోనే మనం ఎంతో టేస్టీ హల్వా మనం తయారు చేసుకోవచ్చు. మనం పాలు అవి వేస్తున్నాం కాబట్టి
కోవా వేసుకోకపోయినా పర్వాలేదు, వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మూత తీసి మళ్ళీ చూద్దామండి. మనకి దగ్గర పడిపోయిందండి ఈ గాజర్ హల్వా అనేది. చూసారు కదా, మనకి ప్యాన్ కతుకోకుండా దగ్గరగా వచ్చేసింది మనకి అంతా కూడా. చూసారు కదా, కలర్ కూడా చాలా బాగా వచ్చింది మనకి గాజర్ హల్వా. ఇంట్లోనే మనం చాలా ఫాస్ట్ గా ఈ గాజర్ హల్వాని చేసి ఇంట్లో పెట్టొచ్చండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇంట్లో క్యారెట్ తినని వాళ్ళు కూడా ఇది తింటే పోషక విలువలు కూడా బాగుంటాయి. కాబట్టి మనకి ఇప్పుడు హల్వా అనేది రెడీ అయిపోయింది కదా, ఒక ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పక ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.